రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిన సందర్భంగా పాల్వంచ రూరల్ మండలంలోని పునుకుల గ్రామంలో రుణమాఫీ పండుగను ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు కేక్ కట్ చేసి రుణమాఫీ పొందిన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఆలింగనం చేసుకుంటూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పునుకుల కాంగ్రెస్ నాయకుడు ఆవుల మధు, పట్టణ కాంగ్రెస్ నాయకులు బట్టు మురళీ నాయక్, కుమ్మరాజు విజయ్, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు పెంకి శ్రీనివాస్, ఓబీసీ రూరల్ అధ్యక్షులు కట్ట సోమయ్య, సాంబయ్య, ఎన్ఎస్యుఐ భార్గవ్, గుండా శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైతుల సమక్షంలో ఈ పొలాల మధ్య ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ చల్లటి వర్షంలో మన గ్రామ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి ఇక్కడ రైతుల కోరిక మేరకు, ఆవుల మధు గారి కోరిక మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మంచిగా రైతన్నల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ కేక్ కట్ చేసుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మాట తప్పలేదు. గతంలో హామీ ఇచ్చిన సందర్భంగా ఒకసారి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది, మరొక కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒకసారి రుణమాఫీ జరిగింది. మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో దానికి తగ్గట్టుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోయినప్పటికీ మంత్రులు బట్టి విక్రమార్క కానివ్వండి, మన జిల్లా మంత్రివర్యులు పొంగులేటి సీనన్న కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి కానివ్వండి, ఉమ్మడి కృషి చేసి రూపాయి పోగు చేసి రైతులకు ఇచ్చిన హామీ మనం ఎట్లయినా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక నెల ముందుగానే ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇచ్చిన హామీ గడువుకి మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కంకణం కట్టుకుని కార్యక్రమం చేయడం నిజంగా సంతోషం. ఇలాంటి సంతోషంగా ఉన్నారు. ఈరోజు వర్షం పడుతుంది, అయినప్పటికీ కూడా ఇంతమంది రైతులు ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మిగిలిన హామీలు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని, దశల వారీగా నెరవేరుస్తుందని, అతి త్వరలో సంపూర్తిగా ఇచ్చిన హామీలను నెరవేర్చి మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదలకు న్యాయం, రైతులకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులు మధు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పునుకులకు చెందిన కాంగ్రెస్ నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. రైతులు